రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం. విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన దాదాపుగా ఖరారనేట్లుగా కనిపిస్తోంది. అయితే ప్రధాని కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఈ నెల 29వ తేదీ సాయంత్రం 4:30 ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో బహిరంగ సభ జరగనుంది. అదే వేదిక నుంచి అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పుడిమాడకలో ఎన్టీపీసీ నిర్మించే గ్రీన్ హైడ్రోజన్ హబ్ మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నట్లుగా తెలుస్తోంది. సభకు ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం ముమ్మరం చేసింది. మరోవైపు ఏయూలో ఈ నెల 27, 28, 29 తేదీలో జరగాల్సిన బీఈ, బీటెక్, బీఆర్క్ పరీక్షలను ప్రధాని పర్యటన నేపథ్యంలో నవంబర్ 30, డిసెంబర్ 2, 3 తేదీలకు వాయిదా వేశారు. రైట్ ఇక విశాఖలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించి దాదాపుగా ఖరారైనట్లుగానే తెలుస్తోంది. అయితే ప్రధాని కార్యాలయం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ నెల 29వ తేదీ సాయంత్రం 4:30 ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో బహిరంగ సభను నిర్వహిస్తారు. అదే వేదిక నుంచి అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకలో ఎన్టీపీసీ నిర్మించే గ్రీన్ హైడ్రోజన్ హబ్ మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. సభకు ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం ఇప్పటికే ముమ్మరం చేసింది. మరోవైపు ఏఈలో ఈ నెల 27, 28, 29 తేదీలో జరగాల్సిన బీఈ, బీటెక్, బీఆర్క్ పరీక్షలను ప్రధాని పర్యటన సందర్భంగా నవంబర్ 30, డిసెంబర్ 2, 3 తేదీలకు వాయిదా వేశారు. ఇక విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించి విశాఖ నుండి మా ప్రతినిధి రాజు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రాజు చెప్పండి. ఈ నెల 29వ తారీఖున ప్రధానమంత్రి మోడీ విశాఖపట్నానికి రానున్నారు. ఆయన మూడోసారి ప్రధానిగా ఎన్నికైన తర్వాత నుంచి ఇప్పటి వరకు విశాఖపట్నంకి రెండోసారి రావటం అయితే జరుగుతుంది. అయితే విశాఖపట్నంలో ప్రధానంగా ఏదైతే గ్రీన్ ఎనర్జీకి సంబంధించి ప్రాజెక్ట్ అయితే దాదాపుగా 12,000 ఎకరాల్లో అయితే ప్రాజెక్ట్ అయితే ప్రారంభించబోతున్నారు. ఆ ప్రాజెక్టు ప్రారంభోత్సవం కోసం అయితే ప్రధాని మోదీ 29వ తారీఖు మధ్యాహ్నం నుంచి అయితే ఇక్కడికి చేరుకోబోతున్నారు అనేది మాత్రం తెలుస్తుంది. అయితే ప్రధాని వస్తున్న నేపథ్యంలోనే మొత్తం పూర్తి స్థాయిలో విశాఖపట్నానికి సంబంధించి విపరీతమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. భద్రతా సిబ్బందిని కూడా ఇప్పటికే సెలెక్ట్ చేశారు. అది కాకుండా ఏదైతే ఎనర్జీ కమాండర్స్ ఉన్నారో వాళ్ళని 27వ తారీఖు నుంచి వాళ్ళైతే పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా వాళ్ళైతే హ్యాండ్ ఓవర్ చేసుకోబోతున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా విశాఖపట్నానికి ప్రధాని మోడీ వస్తున్న నేపథ్యంలో అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా సీఎం చంద్రబాబు కూడా విశాఖకు అయితే చేరుకోనున్నారు. అయితే విశాఖకు వస్తున్న నేపథ్యంలోనే మొత్తం విశాఖలో ప్రధానంగా ఏదైతే గ్రీన్ ఎనర్జీకి సంబంధించి ప్రాజెక్టులు ఉన్నాయో ఈ ప్రాజెక్టులను ప్రారంభోత్సవంతో పాటు మరికొన్ని ప్రాజెక్టులు కూడా ప్రధానమంత్రి చేతుల మీదుగానే ప్రారంభించబోతున్నారంటూ కూడా చెప్తున్నారు. అయితే విశాఖకు వస్తున్న ప్రధాన సమస్యలు కూడా చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్యూ పైన ఎటువంటి కదలిక లేదు కనుక దానికి పూర్తిగా ఎటువంటి సలహా ఇవ్వబోతున్నారు, ఒకవేళ ప్రైవేటీకరణకి గొప్పగా సంహరించుకున్నారా లేదా అన్న విషయాన్ని కూడా పూర్తిగా అయితే చెప్పబోతున్నారు అనేది మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే విశాఖపట్నానికి స్టీల్ ప్లాంట్ ఇష్యూ చాలా పెద్దగా ఉంటుంది కనుక అటువంటి స్టీల్ ప్లాంట్ ఇష్యూపై ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది కేంద్రం అనేది కూడా ఒకసారి ఒక స్పష్టత వస్తుందంటూ కూడా ఆలోచన చేస్తున్నారు. అది కాకుండా ప్రధానమంత్రి వస్తున్న నేపథ్యంలోనే రాష్ట్రానికి రావాల్సిన ఏవైతే పరిశ్రమలు కావచ్చు, లేకపోతే రాష్ట్రానికి రావాల్సిన ఏదైతే ప్రధానమంత్రి గతంలో కొన్ని పైలట్ ప్రాజెక్టుల కింద తీసుకోవడం జరిగింది, వాటన్నిటిని కూడా డెవలప్ చేయాలంటూ కూడా చెప్పారు. దాని నేపథ్యంలోనే ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి ఏదైతే ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారో, అదేవిధంగా విశాఖపట్నాన్ని స్మార్ట్ సిటీగా చేయడానికి ప్రత్యేక నిధులు ఏవైతే ఇస్తారన్నారు ఇవన్నీ కూడా ప్రధాని వస్తున్న నేపథ్యంలోనే వీటన్నిటిని కూడా విడుదలవుతాయి. దాంతో పాటు హామీలు కూడా ప్రధాని దగ్గర నుంచి పెద్ద ఎత్తున రాబోతున్నాయి అనేది మాత్రం స్పష్టమవుతుంది. పూర్తి స్థాయిలో కూడా ప్రధానమంత్రి టూర్కు సంబంధించి ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తం ఏ విధంగా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ తో పాటు కొన్ని పరిశ్రమలు కూడా పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందబోతుంది కనుక ఆ నేపథ్యంలో కూడా కొన్ని ప్రాజెక్టులను అయితే ఇక్కడ శంకుస్థాపన అయితే చేయబోతున్నట్టు తెలుస్తుంది. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.
देते हैं।